మన కనిగిరి ముఖ్యమంత్రి మన కాబోయే ముఖ్యమంత్రి అవునా కాదా? అందరికీ నమస్కారం. కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి అదిరిపోయే స్పీచ్ ఇచ్చారని కూడా తెలియజేసుకోవచ్చు. ఆయన మాటలకు అవక్కైనటువంటి మంత్రి లోకేష్ గారు కూడా పడిపడి నవ్వుకున్నట్టుగా కూడా మనం తెలియజేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మీరు ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. ఉగ్ర నరసింహారెడ్డి కూడా కనిగిరి ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన ప్రసంగాన్ని స్టార్ట్ చేయడంతో ఆ సభలో ఉగ్ర నరసింహారెడ్డి మాటలకు కూడా జనాలందరూ భారీగా చప్పట్లతో మంత్రి లోకేష్ గారికి స్వాగతం పలికారు. అదేవిధంగా కనిగిరి ప్రాంతంలో కూడా రిలయన్స్ బయోగ్యాస్కి సంబంధించి భారీ ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది. 650కి పైగా కోట్లతోటి అక్కడ రిలయన్స్ తోటి కూడా సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ యొక్క కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. వెనుకబడినటువంటి కనిగిరి ప్రాంతాన్ని కూడా పూర్తిగా దాన్ని డెవలప్ చేస్తానని చెప్పి కూడా మంత్రి నారా లోకేష్ గారు కూడా కనిగిరి ప్రాంత ప్రజలను ఉద్దేశించి ఆయన భరోసా కల్పించడంతో కనిగిరి రూపురేఖలు మారుతాయని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాటినన్నింటినీ పరిశీలించినటువంటి లోకేష్ గారు కూడా త్వరలో వాటన్నిటికి కూడా పర్మనెంట్ సొల్యూషన్స్ పర్మనెంట్గా కూడా వాటిని పరిష్కరిస్తానని చెప్పి మంత్రి లోకేష్ గారు సభలోనే భరోసా కల్పించడంతో సూపర్ సక్సెస్ అయిందని కూడా లోకేష్ పర్యటన కూడా సూపర్ సక్సెస్ అయిందని కూడా కనిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఫుల్ జోష్లో ఉన్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో కనిగిరి దిశ మారనుందని కూడా భారీగా కూడా కనిగిరికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు మరి కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా విశేష కృషి చేస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారు, డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు కూడా తెలపడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి కొన్ని రోజుల్లో కనిగిరి రూపురేఖలే మారనున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు.